మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఇక్కడున్న భార్గవి ఆటోమొబైల్స్ మారుతి సుజుకి షోరూంలో ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి ఒక నలుగురు వ్యక్తులు ఇట్లా ఫ్రంట్ డోర్ గుండా వచ్చేసి లోపలికి వెళ్ళి లోపల ఉన్న బాలాజీ అనే వ్యక్తిని తాళ్లతో కట్టేసి తర్వాత క్యాష్ చెస్ట్ బయటికి తీసుకెళ్ళి ఆ రైల్వే ట్రాక్ దగ్గర పగలగొట్టి అందులో ఉన్న 3,75,000 తీసుకొని పోవడం జరిగింది. అందులో భాగంగా దర్యాప్తు చేస్తున్నాము. సీసీ ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి, డెఫినెట్గా డిటెక్ట్ చేస్తాము. ఇంకా లాస్ట్ బిఫోర్ ఎర్లీ మార్నింగ్ కూడా మనకు తిరుచానూరు లిమిట్స్లో ఇదే ఓనర్ది భార్గవి ఆటోమొబైల్స్లో జరిగింది. మేమైతే నైట్ అంతా తిరిగి ఈవెన్ ఇక్కడికి వచ్చి కూడా సెక్యూరిటీ వాళ్ళని మా ఎస్ఐ గారు 1 o'clock వచ్చారు, నేను 1:30కి వచ్చాను. వాళ్ళని అలర్ట్ చేశారు, ఫొటోస్ కూడా తీసుకున్నారు సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరే ఉండడం వల్ల కొద్దిగా వాళ్ళు నిద్ర మత్తులో ఉన్నందువల్ల వాళ్ళెదురుగానే వీళ్ళు సీసీ ఫుటేజెస్ ప్రకారము వాళ్ళెదురుగానే లోపలికి ఎంట్రీ అయ్యారు. దానికి తోడు ఇది రిపేర్ ఉన్నందువల్ల ఓపెన్లోనే ఉంది, వాళ్ళేమీ పగలగొట్టి లోపలికి ఎంట్రీ కాలేదు. ఈ సెక్యూరిటీ యాంగిల్లో కూడా నాట్ ఓన్లీ భార్గవి ఆటోమొబైల్స్, మిగతా షోరూమ్స్, ఏటీఎంస్, తర్వాత డీజిల్ బంకులని కొద్దిగా సెక్యూరిటీ ఇంప్రూవైజ్ చేసుకొని ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకోకుండా చూసుకోవాలని ఈ మీడియా పరంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే మనకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్కి ఇది మధ్యప్రదేశ్ గ్యాంగ్ అని తెలిసింది. దానికి ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ కావాలి. బట్ మేము ఆ డిటెక్షన్ యాంగిల్లో మా పార్టీస్ డిప్లాయ్ చేయడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళని పట్టుకుంటామండి. ఇది మనకి షోరూంలోకి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3 hours 4 minutes ఎంట్రీ అయ్యారు. బయటికి 3:24కి బయటికి వెళ్ళారు. ఏంటి బాలాజీ అనే వ్యక్తి దీంట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ ఇంట్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్, ఫ్యామిలీతో డిస్టర్బెన్స్ ఉన్నందువల్ల ఆయన 2 o'clock ఆ మధ్య వచ్చి లోపల పండుకున్నారని చెప్తున్నారు. ఆ యాంగిల్లో కూడా మేము విచారిస్తాం ఎంతవరకు అది జెన్యూన్ అనేది. ఇంకా అంటే సీసీ ఫుటేజెస్లో ఫేస్లు అయితే మాకు కనిపిస్తున్నాయి. నలుగురు అయితే ఎంట్రీ అయ్యారు. అందులో ఒకరు మాత్రమే మాస్క్ పెట్టుకోవడం జరిగింది, మిగతా ముగ్గురు మాస్క్స్ ఏం పెట్టుకోలేదు. అది వాళ్ళు ఎవరు అనేది మేము ఈ ఫింగర్ ప్రింట్స్ తర్వాత డాగ్ స్క్వాడ్ ఇవన్నీ పిలిపించాము. ఇక్కడ ఇన్ కేసు వాళ్ళకి ఆల్రెడీ క్రైమ్ హిస్టరీ ఉంటే మనకి ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్తో మనము టాలీ చేస్తాము. వాళ్ళ ఐడెంటిటీ కూడా మనకు తెలుస్తుంది. డెఫినెట్గా వర్కౌట్ చేస్తామండి.